ఈ కపాలంతో తీర్థం తాగాలి అంటే పెట్టి పుట్టాలి. మాతా మనీషా భైరవి చీకట్లోకి చూస్తూ చెబుతోంది. అలాంటి కపాలం దొరకాలంటే దానికి ముందుగా అన్ని యోగ్యతలో ఉన్న శవం ఒకటి దొరకాలి. మేమిద్దరం రెల్లుగడ్డతో కప్పబడిన ఓ చిన్న గుడిసె ఆవరణలో కూర్చుని ఉన్నాం. చుట్టూ అడవిలా చిక్కగా అలుముకున్న చెట్లు. మహాశ్మశానం అది. బెంగాల్లోని శక్తిపీఠం అయిన తారాపీఠ్లోని మహాశ్మశానంలో కూర్చుని ఉన్నాం మేము. ఈ శ్మశానం పక్కనే ఉంది శక్తి స్వరూపిణి తారామాత ఆలయం. అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారి మూడో కన్నుగా పేర్కొంటారు ఈ తారామాతని. చాలా భయానకమైన ఒళ్ళు గగురు పొడిచే వాతావరణం. ఎంతో భయం, దాన్ని ఆనుకుని ఉండే చిన్న ఆసక్తి. మనిషి మస్తిష్కానికి అందని వేరే లోకపు జాడలు ఇక్కడ కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. తర్కానికి తావేలేని రుద్రభూమి ఇది. కలకత్తాలో బయలుదేరేటప్పుడు నాకు తారాపీఠ్ తాంత్రిక పూజలకు, క్రతువులకు, బలులకు పెట్టింది పేరని, ఊహకు అందని బలులెన్నో తారాపేటలో జరుగుతూ ఉంటాయని చెప్పి పంపించారు నన్ను. నది ఒడ్డునే గుడిని ఆనుకుని ఉన్న శ్మశానంలో చీకటి సెగ తగిలిన వెంటనే బెంగాలీ సంస్కృతి, సాంప్రదాయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఇంకో జీవనయానం, ఇంకో జీవిత ప్రయాణం, మన ఊహకందని వేరే ప్రపంచం నిద్రలేస్తుంది. తారాపీఠలో అమ్మవారు రాత్రిపూట తిరుగాడుతూ ఉంటుందని, మొక్కులు తీర్చడానికి పగలు బలిచ్చిన మేకల రక్తం తాగుతూ చెట్ల మాటన సాధకులకు కనిపిస్తూ ఉంటుందని ఈ బెంగాలీలు ప్రగాఢంగా నమ్ముతారు. నాగరికత పెరిగి గ్రామాల్లో జంతు బలులు రోజురోజుకి తగ్గుతున్న ఈ రోజుల్లో కూడా తారాపీఠ్ ఒక సవాల్, ఒక పజిల్ మట. రోజుకు కనీసం 50 మేకల తలలు తెగుతాయి అమ్మవారి ఆకలి తీర్చడానికి. దేశంలో ఇంకే మందిరంలోనూ చూడని బోల్డ్ విచిత్రాలు తారాపీఠ్లో సర్వసాధారణాలు. తారామాతకు ఎముకలు, పుర్రెలు అంటే మహా ఇష్టం. ఈ చుట్టుపక్కల ఉండే సాధువులు ఒళ్లంతా బూడిదద్దుకుని అక్కడే శ్మశానంలో చిన్న చిన్న పాకలు వేసుకుని ఉంటారు. ఈ పాకల్ని ఎముకలు, పుర్రెలతో అలంకరిస్తారు. ముఖ్యంగా పిల్లల పుర్రెలు. వాటికి ఎర్ర రంగు వేసి గోడలకి, గుమ్మాలకి వేలాడదీస్తారు. గోడల నిండా తారామా అంటే అదే తారామాత క్యాలెండర్ బొమ్మలు. ఈ ప్రాంతంలో పేరొందిన సంత సాధువులు, అఘోరాల ఫోటోలు, పూలమాలలతో అలంకరించిన త్రిశూలాలు, ముఖ్యంగా ఎముకలు, పుర్రెలు, అవి కూడా మనుషులవి, అక్కడ బలిచ్చిన జంతువులు, పాములువి, ఇవన్నీ కలగలుపుగా మనకు కనిపిస్తాయి వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ మెళ్లల్లో. అయితే మరి సరైన పుర్రెను ఎలా గుర్తిస్తారు మీరు అని అడిగాను నేను. ఇక్కడ శ్మశాన్ ఘాట్లో చూసుకునే బాబులు ఉంటారు, వాళ్ళు చెబుతారు మాకు. వాళ్ళు అలాంటివి దొరికినప్పుడు జాగ్రత్తగా పక్కన పెట్టి మమ్మల్ని పిలిచి ఇస్తూ ఉంటారు. ఒక నిమిషం ఆగి చెప్పసాగింది మనీషా. అన్నిటికంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళ పుర్రెలు గొప్పవి. విషం తాగి లేదా ఉరేసుకుని చనిపోయిన వాళ్ళైతే మరీ గొప్పవి. వాటికి చాలా శక్తి ఉంటుంది. అలాగే అమాయకులు, వెర్రివాళ్లు, ఇంకా కన్యగానే మరణించిన వాళ్ళ పుర్రెలు కూడా. మరి తర్వాత ఓ ముంచి పుర్రె దొరికిన తర్వాత దాన్ని శుభ్రం చేయాలి. కొన్నాళ్ళు మట్టిలో పాతిపెట్టి తీసి శుభ్రంగా నూనె అది రాసి ఎండబెట్టాలి. నీళ్లు తాగడానికి అయితే అది సరిపోతుంది. మేము అవే వాడతాం. అదే ఇంట్లో వాకిట్లో అలంకరించుకోవడానికి అయితే వాటిని పూర్తిగా ఆరనిచ్చి ఎర్రటి పెయింట్ వేస్తాం. దాంతో అది వర్షాకాలంలో పెలుసు అవ్వకుండా గట్టిగా ఉంటుంది. ఈ సంభాషణ వేరే ఎక్కడైనా, అది పట్టపగలైనా సరే జరిగితే అదేదో క్షుద్ర విద్యలు, బ్లాక్ మ్యాజిక్ జరిగే ప్రదేశంలో అనిపిస్తుంది కదా వినడానికి కదూ. కానీ మా మనీషా మా గుడిసి చుట్టూ ఉన్న శ్మశానం వైపు చూస్తే ఇక్కడంతా చాలా సాధారణంగా, విచిత్రంగా ఉంది.
ఈ శ్మశానంలో ఇంకా చుట్టుపక్కల నివసించే తాంత్రిక సాధువులు కొందరు నగ్నంగా, చాలా మంది అర్ధనగ్నంగా గుంపులు గుంపులుగా కూర్చుని చాయ్ తాగుతూ పేకాట ఆడుకుంటూ కనిపించారు. ఓ పక్కన శవాలు కాలుతున్న పొగతో నిండిన ఆ సాయంత్రం సమయంలో ఎక్కడ పడితే అక్కడ సొగం కాలి ఎముకలతో పుర్రెలతో నిండిన ఈ భీకరమైన రుద్రభూమి వాళ్ళకి చాలా మామూలు జనావాసంలా ఏదో ఒక కాలనీలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. మేము పుర్రెలు శుభ్రం చేయడం గురించి మాట్లాడుతుంటే మనీషాతో కలిసి అదే గూట్లో నివసిస్తున్న తపన్ సాధు పేరు గుర్తుపెట్టుకోండి, మనకు మంచి పరిచయం అవుతాడు త్వరలో. తపన్ సాధు ఆ పాక వెనక కూర్చుని ట్రాన్సిస్టర్ చెవిలో పెట్టుకుని ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ కామెంటరీ వింటూ మధ్య మధ్యలో గట్టిగా ఉత్సాహంగా అరుస్తున్నాడు. ఇంగ్లాండ్ 270 for 4. దూరం నుంచి చూస్తే చాలా భీతావహంగా భయపెట్టేలా ఉండే మనీషామాన్ కూడా దగ్గర నుంచి చూస్తే ఆ అభిప్రాయం మారిపోతుంది మనకి. సంస్కారం లేక అడలకట్టి తట్టలా అయిపోయిన జుట్టుతో వెలిసిపోయి చిరుగులు పట్టిన కాషాయం కట్టిన రూపం చాలా వెగటుగా ఉన్నప్పటికీ 60లో పడిన ముదిమి శరీరం చాలా భారీగా ఉండి మనిషి చాలా గంభీరంగా కనబడుతుంది. ఓ తమాషాయిని చిరునవ్వుతో మాట్లాడుతుంది. మాటల మధ్యలో కళ్ళు చాలా తమాషాగా మెరుస్తున్నాయి. మాగిన రంగులో ఎండబారిన ఒంటి నిండా ఏవో చర్మరోగపు తెల్లని మచ్చలు. ఆశీర్వచనం కోసం ఆగిన భక్తుల తలపై చేయి పెట్టి దీవిస్తూ వచ్చిపోయే సాధువుల్ని నీళ్లు కావాలా చాయ్ కావాలా అని పలకరిస్తూ మధ్య మధ్యలో ఈ తపన్ సాధువుకు బెంగాలీలో ఏదో చెబుతూ చాలా యాక్టివ్గా కనిపించింది మాతా మనీషా. చెప్పడం మొదలెట్టింది. తారాపీఠలో ఏముందో తెలియని వాళ్ళు ఇదంతా మర్మ విద్యలు, క్షుద్రోపాసన అనుకుంటారు. ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి ఇక్కడ బలులు ఇస్తారని ఎవరో అంటే విని అదే నిజం అనుకుంటారు. ఒక్కోసారి ఇక్కడ గూండాలు వచ్చి మమ్మల్ని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. ఇక్కడ సాధువులు ఎవరైనా ఏదైనా పని మీద లోకల్ బజార్కు వెళ్తే ఒక్కోసారి బలవంతంగా పక్కకు నెట్టేస్తారు. అంతేందుకు నన్నే చాలాసార్లు మంత్రగతిగా భావించి కొట్టడానికి వచ్చారు ఇక్కడికి. మనకి తారాపీఠ్ గురించి పేపర్స్లో, మీడియాలో చాలా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ మధ్య నేను ఒక ఆర్టికల్లో చదివాను. బెంగాల్లో తాంత్రిక విద్యలకు సిపిఐఎం నుంచి ముప్పు వాటిల్లుతోందని, కమ్యూనిస్ట్ పార్టీలు, హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాల పేరుతో కొందరు కార్యకర్తలను పంపి వాళ్ళు దాడి చేయిస్తున్నారని, తాంత్రిక సాధకుల బారిన పడొద్దని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారని, హిందుత్వాలో తాంత్రిక విధానాల కంటే మెరుగైన నాగరికమైన విధానాలు ఉన్నాయి అని, వాటిని నమ్ముకోమని, ఇలా చాలా చాలా కోణాల్లో ప్రచారం చేస్తున్నాయని ఆర్టికల్లో ఉంది. కానీ ఇలా ఎన్ని చెప్పినా తాంత్రిక ప్రపంచం మీద భౌతిక దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, ఆగడం లేదు. ఇక్కడ సాధువులను మీడియా, మేధావర్గం మానసిక రుగ్మతకు గురైన పేషెంట్స్గా, డ్రగ్ అడిక్ట్స్గా, తాగుబోతులుగా, ఏదో ఒక నరమాంసభక్షకులుగా ముద్ర వేస్తూనే ఉన్నారు. బెంగాల్లో ఇప్పటికీ బీద కుటుంబాల్లోని దిక్కులేని అనాథ స్త్రీలు, విధవరాళ్లను 4 డబ్బులు సంపాదించడం కోసం క్షుద్ర విద్యలు నేర్చుకుని ప్రయోగిస్తారని, మంత్రగత్తులని, మనిషి కాలేయం అవి మోజుగా తింటారని, ఇలా విన్నవి, చూశామని అనుకున్నవి అయినా అనేక ఆరోపణలతో కొట్టి చంపుతున్నారని బెంగాల్ మీడియాలో చదివాను నేను. మనీషా చెబుతోంది. ఇక్కడ దగ్గరలోని బీర్భూంలో నాకు తెలిసి చాలా మంది సాధువులను మంత్రగాలుగా ముద్ద వేసి చితక్కొట్టి చిత్రహింసలకు గురి చేయడం నాకు తెలుసు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మా లోకల్ ఎంపీ ఇక్కడ వాళ్ళవన్నీ మూఢనమ్మకాలని బయట మీడియా ముందు తెక్కొట్టి పడేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సాధువుల ఆశీర్వచనం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి మా తారామాతకి మేకలు బలిస్తాడు, మా కాళ్ళకు మొక్కుతాడు. మొన్ననే వచ్చి 10 మేకలు బలిచ్చి వెళ్ళాడు. మనసులో మాత్రం తారామాత్రం సాధువులను పిచ్చి పిచ్చిగా నమ్ముతాడు. ఇది వీళ్ళ పరిస్థితి అంటోంది. నేను అడిగాను, కానీ మనీషా నాకు ఇది చెప్పు, ఇక్కడ ఈ శ్మశానంలోనే ఎందుకు ఉండడం? ఈ ప్రపంచానికి వెలుపలే ఉంటూ ఆధ్యాత్మిక పవిత్రతతో జీవించవచ్చు కదా, హిమాలయాస్లో లేదా ఋషికేశ్, గంగోత్రి, మీ ఇష్టం. ఈ శ్మశానం నుంచి బయటపడొచ్చుగా అని అడిగాను.
మేము అమ్మ తారామా చెప్పిన ప్రకారమే ఇక్కడ ఉంటున్నాం. నాతో ఇంకా కథ అంతా చెప్పాలన్న ఆసక్తి మనీషా కళ్ళలో పెరగడం నాకు కనిపించింది. అమ్మ రమ్మంది, ఇక్కడికి వచ్చాం. ఇక్కడే తన దగ్గరే ఉండమంది, ఉంటున్నాం. కావాలంటే నువ్వు కూడా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి చూడు. అమ్మ ప్రేమని, శక్తిని స్వయంగా నువ్వే చూస్తావు. నీలో దాగి ఉన్న తారామాత స్వరూపమైన శక్తిని కనుగొనేలా చేయడమే తారాపీఠ్ ప్రత్యేకత. నువ్వు నీ లోపలికి లైట్ వేసుకుని చూసుకునేలా చేస్తుంది తారాపీఠ్. మేము మాట్లాడుతుండగా ఒకతను వచ్చి మనీషా పాదాలకు నమస్కరించాడు. మాటలాపి మనీషా అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించింది. అతడు వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గర పీట మీద అలంకరించి ఉన్న కపాలం దగ్గర దక్షిణగా కొన్ని డబ్బులు వేసేసి వెళ్ళిపోయాడు. మొదలెట్టింది మళ్ళీ మనీషా. ప్రతి రాత్రి అంటే ఇంచుమించు తెల్లారగట్టకు ముందుగా తారామాత దర్శనం అవుతుంది. ఇక్కడ సంచరిస్తూ కనిపిస్తుంది మనకు అర్హత అంటూ ఉంటే. ఆ టైంలో నువ్వు కొండంత బలం పొందినవాడు అయిపోతావు. ఆమె దర్శనం, ఆశీర్వచనం లేకపోతే మేము ఇక్కడ ఇన్నాళ్ళు ఉండగలిగే వాళ్ళమే కాదు. అమ్మ మమ్మల్ని చేరదీస్తుంది, అన్నం పెడుతుంది, ఆదరిస్తుంది. కోరికలతోటి, ఆవేదనతోటి తారాపేట చేరినవాడు అవి తీరకుండా వెనక్కైతే వెళ్ళాడు. ఇది సత్యం. ఇక్కడి ఆకుల్లో, కొమ్మల్లో, రాళ్ళు రప్పల్లో, ఉడికిన అన్నం మెతుకుల్లో, ఇంకా నీ మనసులో అసలు అమ్మ లేనిది ఎక్కడ? ఇక్కడ ప్రతి అణువులోనూ తారామాత కొలువు తీరుంటుంది. ఇక మనం చేసేదేపాటి చిన్న దీపం వెలిగించి హవనం చేసి 2 మంత్రాలు చదవడమే. ఇంకా తక్కిందంతా అమ్మే. మరి ఈ వాతావరణంలో ఉండడానికి భయం అయిదా అడిగాను నేను. నీకేనా పిచ్చా? అమ్మ నన్ను ప్రేమిస్తుంటే ఇంక భయం దేనికండి? నవ్వేసింది మనీషా. భయం లేదేమీ లేదు. అయినా మరణించిన వాళ్ళు ఇక్కడే ఉండిపోరు కదా. వాళ్ళు మరుక్షణమే ఎక్కడో మళ్ళీ పుట్టడానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మిగిలేవి వాళ్ళ శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే. ఇది అమ్మ ఇల్లు. ఇక్కడ ఏం ఇచ్చినా అమ్మ ఇవ్వాలి. ఇదిగో ఇలాంటి భక్తులు వచ్చి దర్శనం వేసినా, పూజలు చేయించుకున్నా ఆమె ఆదేశం ప్రకారం మా భక్తికి చేసిన ఏర్పాటు. అంతే, అలాగే అనుకోవాలి. నా చుట్టూ ప్రతి అణువులోనూ తారామాత నిండి ఉంటుంది. అమ్మను అనుక్షణం నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. నువ్వు అమ్మని నిజంగా చూసావా మరి? నవ్వేసింది మనీషా. అమ్మకి ఎన్ని రూపాలని ఎవరు లెక్క పెట్టగలరని. నిన్న కాక మొన్న అమ్మని ఆమె వాహనం నక్క రూపంలో చూశాను. ఎన్నోసార్లు కళ్ళలో కనిపించి దీవించింది నన్ను. తెరిచిన కళ్ళకి మాంస రూపంలో అమ్మలా అయితే నాకు ఇంకా కనపడలేదు. కానీ ఖచ్చితంగా ఏదో రోజు చూస్తాను. మనసారా పిలిస్తే అమ్మను ఏదో రోజు నువ్వు కూడా చూస్తావు. చూశాక మాత్రం నువ్వు మామూలు మనిషిని ఎప్పటికీ కాలేవు. కళ్ళు మూసుకుని చేతిలో రుద్రాక్షమాల తిప్పడం మొదలెట్టింది మనీషా. నాకింకా దర్శనం అవ్వలేదంటే నా ఆరాధనలోనే ఏదో లోపం ఉందేమో బహుశా. మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, మనసును లగ్నం చేస్తే తప్ప అమ్మ నీ మాట వినిపించుకోదు, నీకు కనబడదు. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, ఒక అనంతమైన ప్రయత్నం. అంత సులువేమీ కాదు. ఇక్కడే ఉండి రోజు తెల్లారగట్ట 2ంటికి స్నానం చేసి మనసు పెట్టి అమ్మను స్మరిస్తూ ఉంటే, చేసుకుంటూ పోతే అలాగా ఒకనాటి ఖచ్చితంగా తారామాతను ఈ ప్రాంగణంలో నువ్వు చూస్తావు. మరి ఇక్కడ ఈ శ్మశానంలో ఎన్నో పుర్రెలు, ఎముకలు రకరకాల రూపాల్లో వాడుతున్నారు. వాటి సంగతి ఏంటి చెప్పు అని అడిగాను నేను ఆసక్తిగా. మనీషా కొంచెం అసహనంగా కదిలింది. మీకు అన్ని విషయాలు వివరించి నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. కానీ ఒక్క విషయం, ఈ కపాలాలు మాకు శక్తినిస్తాయి, మా ప్రార్థనకి శక్తిని జోడిస్తాయి. కొన్ని దైవిక శక్తులు ఈ కపాలాలను మా దగ్గరికి చేర్చి ఈ రూపంలో మాతో పాటు ఉంటాయన్నమాట. అందుకే మేము వాటికి రోజు అన్నం, పప్పు నైవేద్యం పెడతాం. ఆ శక్తులు మమ్మల్ని కాపాడుతూ
మమ్మల్ని దుష్టశక్తుల బారి నుంచి రక్షిస్తూ ఉంటాయి. తారామాతను ఆరాధించడంలో, మేలుకొల్పడంలో మాకు సహాయపడుతూ ఉంటాయి. మనీషా మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, తారామాత ఇక్కడ వాళ్ళ దృష్టిలో ఈ శ్మశాన వాతావరణంతో సరితూగే ఒక భయంకరమైన శక్తి స్వరూపం అయితే కాదు. ఆమె దేవత, అమ్మ తారామాత, తారామ అని ఎంతో ఆప్యాయంగా, ఆరాధనగా, ముద్దుగా మాట్లాడుతోంది ఈమె. బజార్లోని క్యాలెండర్లో, పోస్టర్లో కనిపించే భయానకమైన తారామాతకు భిన్నమైన స్వరూపాన్ని వీళ్ళు ఇక్కడ ప్రేమిస్తున్నారు. కైలాసంలో రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చుని పిల్లల్ని లాలన చేస్తున్న ఒక గౌరీ స్వరూపంగా అక్కడక్కడ కనిపించినప్పటికీ ఈ చాలా చోట్ల ఈ తారామాత బొమ్మ చాలా భయంకరంగా ఉంటుంది. అడలు కట్టి వేలాడే జుట్టుతో నగ్నంగా మహారౌద్ర స్వరూపిణిగా నిలబడి నెత్తురు తాగుతున్న నాలుగు బయటికి వెళ్లాడుతుండగా అప్పుడే నరికిన తలలతో కట్టిన దండను మెడలో వేసుకుని ఒళ్లంతా రక్తంతో తడిసి ఉండగా స్తంభించిన పురుషాంగంతో ఉన్న ఓ రాక్షసుడి శవం మీద వికటాటహాసం చేస్తూ నిలబడి ఉంటుంది తారామాత. ఈ శక్తిపీఠంలో రూపం అది. నేను మనీషాతో కూడా అదే చెప్పాను. అది నిజమే, అది ఆమె రుద్రరూపం. మనను కాపాడే సందర్భంలో శత్రువుని చీల్చి చెండాడే ఉగ్రరూపం అది. కానీ ఆమెను దేవతగా చూడాలా, అతి బల అయినటువంటి ఒక రాక్షసాకారంగాన ఎలా చూడాలి మనం? 2 ముక్కల్లో చెప్పింది మనీష. ఆవిడ మా అమ్మ. అమ్మ అంతే. అమ్మ ఎప్పుడైనా భయపెడుతుందా? అమ్మ ఎప్పుడైనా క్రూరంగా ఉంటుందా? చెప్పండి. నేను జీవితంలో అన్నీ కోల్పోయి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను రక్షించింది. నా భర్త నన్ను చిత్రహింసలు పెట్టి హింసించాడు. అత్తగారు బయటకు గంటేసింది. నా ఇల్లు, 3 పిల్లల్ని వదిలి ఇంట్లోంచి బయటకు పోవాల్సిన పరిస్థితిలో ఈ అమ్మాయి రక్షించింది నన్ను. ఈ తపన సదవు ఉన్నాడు చూసారా, అతన్ని తోడుగా పంపి నేను ఇక్కడికి చేరుకునేలా చేసింది. జాగ్రత్తగా వినండి. చావుకు రూపమైనటువంటి ఈ రుద్రభూమిలో నాకు కొత్త జీవితం ప్రసాదించింది. ఇదే నా ఇల్లు, నా సర్వస్వం. వేరే ఎక్కడికి పోతాను ఇంకా? మా అమ్మే నా తోడు, నా సర్వస్వం. అమ్మే నా జీవితం. ఆర్తితో మూసుకున్న మనీషా మా కన్నులు కరిగే కాలవలవుతున్నాయి. ఇంకా చాలా ఉంది కథ, వినండి. పచ్చటి పంట పొలాలు, సారవంతమైన నేలలు, చెట్లు, గంగా డెల్టా, సుందర్బన్స్, బంగాళాఖాతం వరకు పరుచుకున్న చిక్కటి ఆకాశం, వీటన్నిటి మధ్యలో వెలిసి ఉన్న ఒక చక్కటి గ్రామం తారాపీఠ్. నది ఒడ్డున చిక్కటి చెట్ల మధ్యలో సాగే రోడ్డు మనని పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్ నుంచి తారాపీఠ్ చేరుస్తుంది. అక్కడక్కడ పలకరించే ఓడలెత్తిన పెద్ద పెద్ద మర్రి చెట్లు, సిసలైన గ్రామీణ వాతావరణం పలకరిస్తుండగా మనం తారాపీఠ్ చేరుకుంటాం. ఊరంతా తాటాకిళ్లే ఇంచుమించుగా. అక్కడక్కడ పెంకులతో నేసిన కప్పులు, ఊరి మధ్య ఓ చేపల చెరువు, మర్రి చెట్లు. దూరం నుంచి చూస్తే తారాపీఠ్ కూడా బెంగాల్లోని అన్ని గ్రామాల్లాగే కనిపిస్తుంది. తేడా అల్లా ఊరు మొత్తాన్ని డామినేట్ చేస్తున్నట్టుండే ఒక పెద్ద గోపురంతో కనిపించే తారామాత ఆలయం. ఎర్ర ఇటుకతో కట్టిన గోడలు, హిమాలయాలను తలపించే తెల్లటి ఎత్తైన శిఖరం, గర్భగుడిలో నల్లటి పొడవైన జడ, ఎర్ర మంకెన దండలు, పట్టుచీర దగదగల మధ్య మునిగిపోయి మెరిసిపోతున్న తారామతీదేవి వెండి విగ్రహం, పైన వెండి గొడుగు, నుదుటి నిండా మెత్తిన కుంకుమ బొట్టు. ఈ ప్రధానార్చకుడు తారాదేవి నుదుటి మీద కుంకుమను వేలుతో అద్ది భక్తుల నుదుటి మీద ఉంచుతాడు. భక్తితో వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు, అగరత్తులు, చీరసారులు, అరటిపళ్ళు సమర్పించి అమ్మ పాదాల మీద తల వంచి మొక్కుతారు. వారు సమర్పించే నివేదనలతో, భక్తితో మత్తిల్లిన మనసే కాదు, మత్తెక్కించే విస్కీ కూడా సర్వసాధారణం. ఇక్కడ నైవేద్యం, ఇక్కడ ప్రత్యేకత.
అయితే తారాపేటలో నివసించేవారు, దర్శించేవారు నమ్మాల్సిన విషయం అవుతుంది. అమ్మవారి ఆలయం అంటే కేవలం ఇటుకలు, రాయితో నిర్మించిన గుడి మాత్రమే కాదు. ఊరి చివర, గుడి దగ్గర, నది ఒడ్డున, ఘాట్ల వెంబడి విస్తరించి ఉన్న మహా శ్మశాన వాటికి మొత్తం ఆమె నివాసస్థలమే, ఆమె ఆలయమే. హిందూ దేవతలందరిలోకి తారాదేవి అత్యంత పరాక్రమవంతురాలు, మహాభీకరమైన దేవత. అలాంటి శక్తి స్వరూపం కేవలం గర్భగుడిలోని అర్చనమూర్తిగా బంధించబడిపోయేలా ఉంటుంది చెప్పండి. ప్రజలకి పరమ సత్యమైన ఒక జ్ఞానాన్ని బోధించే అధిదేవత మాత్రమే కాదు, ఆమె మరణాన్ని మోసం చేయగల, జయించగల శక్తి, పరమ భీతావహమైన రూపం. చితిమంటల నుంచి నడుచుకుంటూ వచ్చి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని సంహరించగల మహాశక్తి. అలాంటి శక్తి భయానకంగా కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. 10వ శతాబ్దానికి చెందిన మండమాల తంత్రాలో తారామాత రక్తప్రియగా, రక్తధారిణిగా, రక్తతర్పణకు శాంతించి అనుగ్రహించే దేవతగా కీర్తించబడింది. తారామాతకి జంతు రక్తం అంటే ప్రీతి, మనిషి రక్తం అంటే మరింత ప్రీతిట. ముఖ్యంగా నుదురు, చేతులు, వక్షోజాల నుంచి స్రవించే రక్తం అంటే ఆమెకి అమితాసక్తిట. తార అంటే సంస్కృతంలో నక్షత్రం అని అర్థం. కొందరు పరిశోధకులు తారా శబ్దానికి మూలం ప్రాచీన మెసొపొటేమియన్ నాగరికతలోని నక్షత్ర దేవతలు ఇస్టార్, అస్తార్ట్ అని సిద్ధాంతీకరించారు. ఇంగ్లీష్ పదం స్టార్, తారా ఒకే ఇండో యూరోపియన్ మూలాలు కలిగిన ధాతువు నుంచి పుట్టిన శబ్దాలు. పర్షియన్ శబ్దం సితారా, గ్రీస్ శబ్దం ఎస్టార్, లాటిన్ శబ్దం స్టెల్లా లకు కూడా ఇదే అర్థం. సితారా, ఎస్టార్, స్టెల్లా వీటన్నిటికీ కూడా అర్థం ఒకటే. ఆధునిక కేథలిక్ సాంప్రదాయంలో స్టార్ ఆఫ్ ద సీస్ అయినటువంటి లేడీ స్టెల్లా మేరీస్ కూడా ఇదే సాంప్రదాయానికి చెందిన రూపం కావచ్చు బహుశా. ఈ తత్వం తూర్పు దిశగా వ్యాప్తించి క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో మహాయాన బౌద్ధ సంప్రదాయంలో స్థిరపడింది. బోధిసత్వుడి దేవేరిగా అంటే అవలోకితేశ్వరుడి దేవేరిగా, ఒక స్త్రీ శక్తిగా తార తొలి పూజలు అందుకుంది. టిబెట్ నుంచి ఈ హిమాలయాల మీదుగా బెంగాల్లోకి తిరిగి హిందూ దేవతగా ప్రవేశించిన ఈ దేవతని బెంగాల్లో చీనీ తారగా కూడా పూజిస్తారు. ఈ చైనాలోని బౌద్ధుల కంటే బెంగాల్లో మరింత శక్తివంతమైన, ప్రభావశీలమైన రౌద్ర దేవతగా పూజలు అందుకుంటోంది ఈనాటికి తారామాత. మధ్యయుగంలో తంత్రశాస్త్రం మీద మహీధరుడిచే రాయబడిన మంత్ర మహోదధిలో సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రం మధ్యలో తెల్ల తామరలో కూర్చుని ఉన్న దేవతగా ఈ తారాదేవి వర్ణించబడింది. ఈ రౌద్ర రూపావిష్కరణ తారాదేవికే పరిమితం కాదు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా పూజలు అందుకునే దశమహావిద్యా దేవతా రూపాలు కూడా బెంగాల్ మొత్తం పరిచయమైన పేర్లే. ఈ తాంత్రిక శక్తి కేంద్రాలైన ఈ స్వరూపాలు దైవశక్తికి, క్షుద్రశక్తికి మధ్య గల సన్నని విభజన రేఖని ఆక్రమించుకుని సభ్య సమాజం జుగుప్స అనుకునే రీతిలో తమ లీలలు చూపిస్తూ ఉంటాయి. ఆ తేడా తెలుసుకోవడం చాలా కష్టం. మధ్యయుగం నాటి తాంత్రిక విద్యలు ఆనాడు దేశవ్యాప్తంగా ఆచరణలో ఉండేవి. కానీ నేడు చాలా మటుకు అవి బెంగాల్ ప్రాంతానికే పరిమితమైపోయాయి. వైష్ణవ, శైవ సంప్రదాయాల పరిమితులు దాటి అవి జైన మతం, మహాయాన బౌద్ధ మతాల్లోనే కాకుండా చైనీయుల దావోయిజం, ఇస్లాం, సూఫీ సంప్రదాయాల్లో కూడా చొచ్చుకుపోయాయి. తంత్ర విద్య మూలాల్లోకి వెళ్లి చూస్తే సాంప్రదాయాన్ని పక్కకు తోసి భిన్నంగా ఎదురెళ్లి ప్రశ్నించేలా ఉంటుంది దృక్పథం. సాత్వికాహారం, రుజువర్తనం, సదాచారం ఇవన్నీ కూడా హిందూ ధర్మం పాటించే అగ్రవర్ణాలకు ఉన్న నిర్దేశాలు. ఈ తాంత్రిక విద్యోపాసకుల ప్రకారం ఈ విధానాలన్నింటినీ పక్కన పెట్టేసి వాటికి భిన్నంగా అనుసరించడం ద్వారా భగవతి అనుగ్రహం పొందవచ్చు ఖచ్చితంగా అంటారు. మామూలు జీవితాన్ని తలకిందులు చేస్తే అది తారాపీఠ అవుతుంది. బయట నిషేధించినవన్నీ
ఇక్కడ తప్పనిసరి. మనీషా చెప్పినట్టుగా తారాపీఠలో మనకి ఆశ్చర్యం కలిగించేది ఇక్కడి భయానక వాతావరణం, జుగుప్స, గగుర్పాటు కలిగించే కలాపాలు, పూజలు మాత్రమే కాదు. సభ్య సమాజం యావగించుకునే బహిష్కరించే స్థితిలో ఉన్న సాధువులు, కడజాతుల వాళ్ళు, పిచ్చివాళ్లు. పిచ్చివాళ్లు అన్న మాట తప్పేమో, కానీ మన సమాజం భాషలో చెప్పుకోవాలంటే పిచ్చివాళ్లు అంటే మానసిక స్థితి సరిగా లేనివాళ్లు, దిక్కులేని వాళ్లు, అనాథలు, చీకటి గదుల్లో గొలుసుల్లో బంధించి ఉంచాల్సిన మానసిక రుగ్మతలున్న వాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ పెర్ఫెక్ట్ హార్మోనీలో ఒక సమాజంగా, ఒక కమ్యూనిటీగా, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ, ఒకరి ఆకలి ఒకరు తీరుస్తూ, ఒక మీడియంలో, ఒక కామన్ మీడియంలో బయట సమాజానికి దూరంగా సఖ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. చాలా ముఖ్యమైన విషయం ఇది. కానీ మనం బయట అలాగే ఉన్నామా? తారాపీఠ్ మహాశ్మశాన వాటికి వెలుపల మా సమాజంలో మనం అలా జీవించగలుగుతున్నామా? ఆ హార్మోని మనలో ఉందా? మనం వాళ్ళని బహిష్కరించాలా, వాళ్ళు మనని బహిష్కరించాలా? ఆ రోజు సాయంత్రం పొద్దు వేలాక మనీషా నన్ను తారామాత ఆలయానికి తీసుకెళ్లింది. మన రాజకీయ నాయకుల్ని తంత్ర విద్య ఎలా నడిపిస్తుందో ఆ సాయంత్రం నాకు స్పష్టంగా కనిపించింది. సాయంత్రం హారతికి టైం అయినప్పటికీ ఆ రోజు తారాపీఠ్ గుడిలో ఉండాల్సినంత మంది భక్తులు లేరు. దర్శనం క్యూ మెల్లగా కదులుతోంది. ఈ క్యూకి దూరంగా పక్కనున్న మండపంలో కొందరు ఖాకీ చొక్కాలు నిలబడి ఉన్నారు. మహామోటుగా ఉన్నారు వాళ్ళు. ఈ చోటమాట వార్డు రాజకీయాలు చేసే రింగ్ లీడర్స్ అనమాట. అందులో ఒకడు ఒక బలిసిన మేకను మెడపట్టుకుని నించున్నాడు, నరకడానికి సిద్ధంగా. నేను బాలీవుడ్ లో టాప్ ఫైట్ మాస్టర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు మిలన్ ఘోషాల్. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది. ఈసారి మా ఊరు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. తారామాతకు బలివ్వడానికి ఈ మేకను బీహార్లో మా ఊళ్ళో స్పెషల్గా కొని కారులో తీసుకొచ్చాను. వీళ్ళంతా మా వాళ్లే, బీహార్ నుంచి వచ్చారు అని కొంచెం వంగి చెవిలో చెబుతున్నట్టుగా అన్నాడు. ఈ బీహార్లో ఎలక్షన్స్, రాజకీయాలు బలం ఉన్న వాళ్ళకే సుమా. నెగ్గాలంటే ఇదిగో ఇలా తలలు నరికేలా ఉండాల్సిందే. ఒక హాస్యం లాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక రకంగా నవ్వాడు. పహిల్వాన్ బాడీ, ఖద్దరు చొక్కా, మెడలో రుద్రాక్షమాల, మణికట్టు చుట్టూ రంగురంగుల రక్షతాళ్లు. బొంబాయిలో నన్ను మిలన్ ఠాకూర్ అంటారు అందరూ. భూటాన్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇంచుమించుగా ఒక 150 సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేశాను. నా ఫీల్డ్లోనే కాదు, ఏ ఫీల్డ్లోనైనా నేనే కింగ్. బొంబాయి అయినా బీహార్ అయినా సరే. అసలు మీ బీహార్ ఎలక్షన్స్ కి తారాపీఠకి సంబంధం ఏమిటి? ఇదంతా అవసరం అండి అని అడిగాను. భలేవరే, అక్కడ గెలవడం చాలా కష్టమండి బాబు. ఈ ఫైట్ లో తారామాతే నన్ను దగ్గరుండి గెలిపించాలి. నా పూజలకి, నైవేద్యాలకి అమ్మ సంతృప్తి చెంది నన్ను దీవించి నా తరపున పనిచేస్తే నేను గెలిచి తీరుతాను. అమ్మకి సాధ్యం కాదంటూ ఏమీ లేదు. నేను అపోజిషన్ క్యాండిడేట్ అంత రిచ్ కాదు. వాడికి లేనిది నాకున్న. అప్పుడే క్యూలో వెళ్లి దర్శనం చేసుకుని వచ్చింది మనీషా. మిలన్ కి పరిచయం చేశాను. వెంటనే మిలన్ వంగి ఆశీర్వచనం తీసుకున్నాడు. ఈ మామూలు మంత్రాల కంటే తాంత్రిక విద్య మరీ శక్తివంతం. తెలుసా మీకు ఆ విషయం? అమ్మ తారాదేవి కటాక్షం, ఇదిగో ఇలాంటి భక్తుల ఆశీస్సులు, ఇవి ఉంటే తప్ప మీరు నేను సాధించేదేమీ ఉండదు. అవి ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు. చాలా ఆరాధనగా చెప్పాడు మిలన్. మరి అమ్మ ఆశీర్వచనం కోసం ఇంత దూరం తారాపీఠ వరకు రావాలా? మీ ఊళ్ళో ప్రార్థన చేస్తే సరిపోదా అని ఉత్సుకతో అడిగాను. అమ్మవారిని శక్తి స్వరూపంగా కొలిచే గుడిది. అందుకే 8 గంటలు ప్రయాణం చేసి వచ్చాం. మా బీహార్లో మగవాడు శక్తిని కోరుకుంటే తారాపీఠ వస్తాడు. అందులోనూ రేపు అమావాస్య. ఈ రాత్రి, ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక అమ్మవారు మన ప్రార్థనల అనుగ్రహంతో గ్రహిస్తుంది. ఇక్కడే తిరుగుతూ మనందరినీ దీవించి మరీ వెళ్తుంది.
చెప్పాడు మిలాన్. పూజకు ఏర్పాటు చేసిన హోమగుండం దగ్గర పూలు, కొబ్బరికాయలు, పచ్చి వెదురు, పసుపుతో అలంకరించిన యంత్ర ప్రతిష్ఠ ఉన్న మండపం కేసి నడిచాడు మిలాన్. అగ్గి రాజుకుని మండుతోంది. 4 మూలలా కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మంట పైకి లేస్తున్నప్పుడల్లా కార్యక్రమం చేస్తున్న పాండ మంత్రాల స్థాయి పెంచుతూ ఎర్రబియ్యాన్ని అగ్నిలోకి జల్లుతున్నాడు. తంతు పూర్తయింది అని సూచన రాగానే లేచి నిలబడి ఇంకా బలిచ్చే టైం అయింది అని మనీషాకేసి చూశాడు. అటు ఇటు బెదిరి పరిగెడుతున్న మేకను లాక్కొచ్చి పూజాస్థలంలో నిలబెట్టారు. మిలన్ అక్కడ నేలకు బిగించి ఉన్న స్టీల్ స్టాండ్ మీదకి మేక తలను బలంగా నొక్కి అదింపెట్టించాడు. ఒక పాండా వచ్చి మంత్రాలు చదువుతూ మేక మెడ చుట్టూ పసుపును గీతలా పులివాడు. ఇంకోడొచ్చి పొడవైన కొడవల్లాంటి ఆయుధంతో ఒక్కసారిగా మేక తల తెగనరికాడు. కిందపడి కొట్టుకుంటున్న మొండాన్ని పాండా దూరంగా తీసుకుపోయాడు. పచ్చినెత్తురు వాసన ఒక్కసారిగా నేలంతా విరజమ్మింది. తడిసిన మట్టి, వాడిన పూలు, అగరత్తులు, పచ్చినెత్తురు, ఈ వాసనలన్నీ కలిసిపోయిన ఒక పచ్చి వాసన జీవితానికి మృత్యువుకి సమానార్థకంగా గాలి నిండా పరుచుకుంది. జై మాతాకి చేపట్టిన ప్రతి పని అమ్మ పేరుతోనే స్టార్ట్ చేయాలి అని తెలియని ఆనందంతో అరుస్తున్నాడు మిలాన్. రేపు అమావాస్య పూట నామినేషన్ వేస్తాను, ఇది సత్యం, నమ్మండి. అమ్మను మించిన శక్తి లేదు, రక్షణ లేదు. ఆమె తన వెంట ఉంటే వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు ఈ ప్రపంచంలో అనుకుంటూ వెళ్ళిపోయాడు. మొన్నాడు నేను మనీషాతో మాట్లాడడానికి మళ్లీ మహాశ్మశాన వాటికి చేరుకున్నాను. తారామాతను మనీషా చూసే విధానానికి మిలన్ చూసే విధానానికి ఎంతో తేడా కనిపించింది నాకు. మిలన్ దృష్టిలో తారామా ఒక ఖచ్చితమైన, ఒక మహిమాన్వితమైన శక్తి. ఆమెను సంతృప్తిపరచడం ద్వారా తన కోరికలన్నీ తీరతాయన్న బలమైన విశ్వాసంతో ఉన్నాడు మిలన్. కానీ మనీషా దృష్టిలో మాత్రం తారామా తనకు ప్రేమనిచ్చి, నీడనిచ్చి సాకుతున్న, కాపాడుతున్న ఒక తల్లి ప్రేమ మాత్రమే. ఈ విషయాన్ని మనీషా రకరకాలుగా తన మాటల ద్వారా చెప్పింది. ఈ మాటల సారం నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. శ్మశానంలో జీవించేలా చేసిన ఆమె గతం ఏంటో తెలుసుకోవాలి అన్న కోరిక క్షణక్షణానికి ప్రబలం కాసాగింది. ఇంగ్లాండ్ 94 నోలాస్. తపన్ సాధు గుడి వెనక కూర్చుని కామెంటరీ వింటూ అరుస్తున్నాడు. స్కోర్ వినడానికి అక్కడికి చేరిన సాధువులకు అటుగా వచ్చిన ఛాయ్ వాలా మట్టి పిడతలతో ఛాయ్ అందిస్తున్నాడు. అర్ధచంద్రాకారంలో పేర్చిన పుర్రెల మధ్యలో ఉన్న చాప మీద కూర్చుని మనీషా తన కథ చెప్పసాగింది. దక్షిణ బెంగాల్లోని అరియాదాహ మా ఊరు. మా నాన్న వాటర్ వర్క్స్ లో చిన్న క్లాస్ 4 జాబ్ చేసేవాడు. పంచాయతీ కూడా ఎప్పుడు వదులుతారో, పన్నులు ఎప్పుడు కట్టాలో టంకు వేస్తూ మైక్లో చెప్పే ఉద్యోగం అన్నమాట. మేము 9 మంది పిల్లలం ఆయనకి. నాకు 7 అక్క చెల్లెళ్ళు, తమ్ముడు. నేను పుట్టేనాటికే మా నాన్నకి అప్పటికి ఇంకా ఉద్యోగం లేదు. కటికి బీదరికల్లో మగ్గేవాళ్ళం. చాలా రోజులు ఇంత ఉప్పు వేసుకున్న గంజి మాత్రం తాగి కడుపు నింపుకోవాల్సి వచ్చేది. నాన్న అక్కలు నన్ను బాగా ప్రేమించేవారు. అమ్మకు మాత్రం తమ్ముడింటేనే ప్రాణం. ఎన్ని వెధవేషాలు వేసినా వెనకేసుకొచ్చేది. వాడు అలా చిన్నప్పటి నుంచి చెడిపోవడం మొదలెట్టాడు. వాడికి సదుపాయం ఏదైనా కొంచెం తగ్గితే అలిగి అన్నం తినడం మానేసేస్తాను. ఇంట్లో ఒక్కరు తినడానికే సరిపోయేది ఏదైనా ఉంటే అది తమ్ముడికే. నాకు 6 ఏళ్ల వయసులో ఒకసారి అక్కకు నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. తినడానికి అన్నంలోకి అయితే ఏమీ లేవు. అక్కకి వెర్రి నీరసం. అప్పుడు నాన్న పక్కింట్లోంచి ఒక చేప ముక్క తెచ్చి మా ఇద్దరిని తినమన్నారు. అక్క నీరసం చూసి నా ముక్క కూడా దాన్ని తినమని ఇచ్చేశాను, వెరిదాన్ని. ఈలోగా తమ్ముడు వచ్చి మొత్తం లాక్కుని తినేశాడు. మొన్నాడు నాకు జ్వరం తగ్గింది, కానీ అక్కకు జ్వరం ముదిరి చనిపోయింది. మీరు దానికి కూడా ఇంత చేప ముక్క ఇచ్చుంటే దాని ప్రాణం కూడా నిలబడేది అని అమ్మ చాలా కాలం వరకు నాన్నను దుమ్మెత్తిపోసేది. మరి తమ్ముడు విషయం ఎప్పుడూ బయట పెట్టేది కాదు తను. నాన్నకి ఉద్యోగం వచ్చాక నన్ను స్కూల్లో వేశారు. ఆ చదువు కూడా 5వ క్లాస్ వరకే. నాకు 11 ఏళ్ళు వచ్చాయి. అంతా ముక్కుబిడి చదువు. ఎప్పుడు స్కూల్ నుంచి పారిపోయి వచ్చి ఇంట్లో తిట్లు తినేదాన్ని.
నాకు చదువు ఎక్కదని ముందే తెలుసు నాకు. 5వ క్లాస్ అయ్యేసరికి ఆదాయం చాలక ఉద్యోగం వదిలి ఉపాధి కోసం నాన్న మా కుటుంబాన్ని కలకత్తా తీసుకెళ్లిపోయాడు. బాగుహటి జూట్ మిల్స్లో అమ్మా నాన్న ఇద్దరు పనికి వెళ్లేవారు రోజు. అప్పటి నుంచి ఇంట్లో అందరూ రాత్రి 2 పుల్కాలు తినడం మొదలెట్టాం. మా రోజులు మారే. అక్కడ ఇక్కడ గిన్నెలు తోమి బట్టలు ఉతికి నేను కూడా కొంచెం సంపాదించేదాన్ని. నాకు అదేమీ ఇబ్బందిగా ఉండేది కాదు. కలకత్తా జీవితం ఎంతో ఉత్సాహంగా కనిపించేది నాకు. ఊరు నిండా బస్సులు, కార్లు, సినిమాలు. ఇవన్నీ నేను స్వయంగా అనుభవించలేకపోయినా వాటి మధ్యలో జీవించడమే ఒక హాయిని, ఒక వెచ్చటి అనుభూతిని ఇచ్చేది నాకు. చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి చాలా ఎక్కువ. ఇంట్లో అందరం కలిసి అమ్మవారికి రోజు పూజ చేసేవాళ్ళం. కాళీ, దుర్గా, తార ఇలా అమ్మ వివిధ రూపాలు నన్ను ఎందుకో చాలా ఆకర్షించేవి. చిన్నప్పటి నుంచి నన్ను జీవితాంతం కాపాడే శక్తి అమ్మకి ఉందని నాకు నమ్మకం కలిగింది. ఆ వయసు నుంచి గుళ్ళు, పండగలు, ఉత్సవాలు అంటే విపరీతంగా మనసు పడేదాన్ని. ముఖ్యంగా దేవి నవరాత్రి కోసం ఏడాది మొత్తం ఎదురు చూసేదాన్ని. ఆ 9 రోజులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే సాధువులు, బాబాలతో బోల్డ్ సేపు మాట్లాడుతూ ఉండేదాన్ని. నాకు 16 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. పెళ్లి ముహూర్తం వరకు నా మొగుడిని నేను చూసుకోనే లేదు. మా వారికి అక్కడ చిన్న కిళ్ళి కొట్టుండేది. అప్పటికే మా నాన్న తాగుడుకు బానిసైపోయి పిల్లల కోసం పైసా కూడా దాచలేకపోయాడు. మా మేనమామ నా పెళ్లికి 10,000 సర్దాడు. నాన్నని వదిలి కొత్త మనిషి చేయి పట్టుకుని కొత్త చోటుకు వెళ్లాలంటే ఎంతో ఏడుపు వచ్చింది నాకు. నా ఏడుపుతోటి, నా అమాయకత్వంతో ఏడాది వరకు నా భర్తను నేను దగ్గరికి రానియలేదు. దాంతో అతనికి నా మీద ఎంతో కోపం వచ్చేది. అత్తగారు కూడా ఎన్నాళ్ళు ఏడుపులు అని విసుక్కోవడం మొదలెట్టింది. నేను నా భర్త గదిలోకి మారిన కొద్ది నెలలకే నా మీద అమ్మవారు ఆవహించడం మొదలైంది. నాకు మూర్ఛలా వచ్చేది. ఇది మొదలైన కొద్ది నెలలకి నేను పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఇంక అమ్మవారు నాకు రోజు కనిపించసాగింది. నేను రోజు అపస్మారకంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఒక ఆవిడ ఇదంతా చూసి తేల్చి చెప్పింది, ఇది మీరు అనుకుంటున్నట్లుగా మూర్ఛరోగం ఏమీ కాదు, అమ్మవారు వాళ్తోంది. మీ అమ్మాయికి రోజు అమ్మ దర్శనమిస్తోంది, చూసుకోండి మరి. తర్వాత కొన్నేళ్లకి నేను అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం, ఒక పూనకంలా రావడం ఇవి సాధారణమైపోయాయి రోజు. నా పిల్లలు కూడా అలవాటు పడిపోయారు. కానీ అత్తగారు, భర్త మాత్రం విసిగెత్తిపోయారు. అతనైతే రోజు కొట్టేవాడు. కానీ నన్ను నేను నియంత్రించుకోలేకపోగా అమ్మవారికి రోజు రోజుకి మరింత దగ్గర కాసాగాను. రోజంతా గుళ్ళో భజనలో కూర్చునేదాన్ని. ఓ రోజు గుళ్ళో ఉండగా ఎప్పట్లాగే అమ్మవారు ఆవహించింది. కళ్ళు తెరిచి చూసేసరికి పూజారి అమ్మవారి మెళ్ళలో మాల తీసుకొచ్చి నా మెళ్ళలో వేసి నా నుదుట చందనం దిద్ది హారతిచ్చాడు. ఇదేమిటి అని అడిగే లోపే అమ్మా భక్తులను కరుణించు అని నా కాళ్ళ మీద మోకరిల్లాడు. ఆ రోజు నుంచి నా గుళ్ళో పూజలు మొదలైపోయాయి. జనం నన్నే అమ్మవారిగా భావించి హారతులు ఇవ్వసాగారు. నా పిచ్చి మాటల్ని దీవెనలుగా భావించి పొంగిపోసాగారు. కొత్తలో అయితే నాకు భయం వేసింది. కానీ క్రమేపీ నా జీవితం తీసుకునే ఈ కొత్త మలుపు చాలా ఆసక్తికరంగా అనిపించసాగింది. ఇంక పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కనుక నా దారి నేను వెతుక్కోవాలి అనిపించింది. కానీ ఇక్కడ తమాషా జరిగేది. పగలంతా భక్తులు నా దీవెనల కోసం తలుపు తడుతుండేవారు. అది చూసి నా భర్త కోపంతో ఊగిపోయేవాడు. అతను అలా ఊగిపోయిన ప్రతిసారి నాలో కొత్త శక్తి ప్రవేశించి నేను ఇంకా భక్తితో ఊగేదాన్ని. అంటే అమ్మ అప్పటి నుంచే నన్ను కాపాడడం ప్రారంభించిందన్నమాట. కొంపను గుళ్ళే మార్చేస్తున్నావు అంటూ ఆయన ఓ మధ్యాహ్నం వీరంగం చేసి నన్ను విపరీతంగా కొట్టాడు. ఎవ్వరూ ఆపలేదు ఇంట్లో. ఒళ్ళంతా హోనం అయిపోయి కదిలే ఓపిక కూడా లేని స్థితిలో ఉండగా నన్ను అమ్మ పిలిచింది. మెల్లగా పిలిచింది. గాలితెరతో పాటుగా నాకు అమ్మ గొంతు కూడా వినిపించింది. రా, వచ్చేయ్, సమస్తము కోల్పోయిన నువ్వు అన్నీ తిరిగి సాధించుకునే సమయం వచ్చింది. రా అమ్మా, వచ్చేయ్, ఇక నువ్వు నా దగ్గరే ఉంటావు. నీ బిడ్డల క్షేమం మొత్తం నేను చూసుకుంటాను బిడ్డ, దా వచ్చేయ్ అని వినిపించింది. ఇక నా ఇష్టానికి అవకాశం ఏది? అదిగో అమ్మ రమ్మంది.
ఆజ్ఞ అయిపోయింది, నేను వెళ్ళాలంతే. ఇంకా కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటికి నడిచాను. పిల్లలతో వెళుతున్నానరా జాగ్రత్త అని చెప్పే వ్యవధి కూడా లేదు నాకు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఆలయానికి చేరుకున్నాను. అక్కడే ఒక నిద్రలేని రాత్రి గడిపాను. ఆవేదన, జీవితం అంతా శూన్యమైన తరుణంలో ఆ శూన్యమంతా నిండిపోమ్మని అమ్మని వేడుకుంటూ, భక్తులు పెట్టిన ప్రసాదాలు అవి తింటూ ఆ గుడి ఆవరణలో 2 ఏళ్లు గడిపాను. తర్వాత అలా అలా పుణ్యక్షేత్రాలు తిరిగి తిరిగి తారాపీఠ్ చేరుకోవడంతో నా అన్వేషణ పూర్తయింది. అమ్మ ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. తపన సాధు రూపంలో నా గురించి పట్టించుకునే ఒక ఆసరా దొరికాడు. ఈ తారాపీఠే నా ఇల్లయింది. పిల్లలైతే గుర్తుకొచ్చి చాలా వేదన కలిగేది కొత్తలో. నేను బయటకు వచ్చేసరికి మా ఆక్రదానికి 4 ఏళ్లు. కానీ నా హృదయంలో పిల్లల స్థానంలో ఏర్పడిన శూన్యాన్ని నా భక్తులు భర్తీ చేశారు. నా కొత్త ప్రపంచంలో వాళ్లే నా పిల్లలు. నన్ను మా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. నేను నా భర్తను వదిలేసినప్పటి నుంచి నా పూనకాలు మూర్ఛలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. ఎందుకో వాటి స్థానంలో అమ్మ నా మనసు నిండా ప్రశాంతత నింపింది. తానే నిండిపోయింది. ఈ చిన్న గుడిసెలో తపన సాధువు నేను కూర్చుని ఉంటామా? సడన్ గా అమ్మ తన శక్తితో ఈ గది మొత్తం నింపేసినట్లుగా నేను నా చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం ఒక ఎనర్జీతో నిండిపోయినట్టుగా ఫీల్ అవుతాను. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. గది మొత్తం ఒక వెలుగు ముద్దలా మారిపోయినట్లు అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పండి, అమ్మని నేను చూసినట్ట చూడనట్ట? ఈ కపాలాల ద్వారా మనం అంటే మేము మరింతగా తారామాత సామీప్యాన్ని పొందగలుగుతాం. ఎంతో మంది యోగులు సిద్ధి పొందడానికి ఇదే మార్గం ఎంచుకున్నారు. తారాపీఠ్ ప్రాముఖ్యాన్ని గుర్తించిన తొలి గురువుల్లో ఒకరైన బామా ఖేపా ఈ మార్గంలోనే మొదటిసారి అగ్నిజ్వాలల మధ్యలోంచి అమ్మవారిని ఒక బాలికలా, ఒక కన్యలా దర్శించాడు. మనిషి జీవితపు అశాశ్వతత్వానికి ఈ కపాలాల ప్రతీకలు. అలాగే మన జీవితాల చుట్టూ ఆవరించి ఉన్న ఒక శాశ్వతమైన అశాశ్వతత్వానికి, మాయకి ప్రతీకలు. తాంత్రిక విద్యల ద్వారా కపాలాలను సాధన చేసి కొన్ని ప్రక్రియల ద్వారా అమ్మ శక్తిని ఉద్దీపింపచేసి అందులో మనము భాగం కావచ్చును. అమ్మని గెలుచుకోవచ్చును, రమ్మనవచ్చును కూడా మనలోకి. ఈ చనిపోయిన వారి ఆత్మలుంటాయి చూశారు, అవి కపాలాలను అంటిపెట్టుకుని ఉంటాయి. వాటికి రూపం లేదు, నాశనము లేదు. మనం వాటిని కొలిచి మచ్చిక చేసుకోవాలి. అత్తరు, పూలు, నూనెతో పూజ చేయాలి, రోజు నివేదన చేయాలి. అలా అని అన్ని పూరిలో పనిచేయవు. వాటిని మనం బాగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. ఉడికించిన పప్పు, అన్నం, బలిచ్చిన జంతువుల పచ్చిమాంసం నైవేద్యంగా పెట్టాలి రోజు. కపాలం కనుక పక్కకి తిరిగిందంటే అది మనకు ఉపయోగపడదన్నమాట. ఈ బాధలు, అసంతృప్తి, వేదన వీటితో మరణించిన వాళ్ళ జీవుల ఆత్మలు మాత్రమే ఇక్కడ మనకు పనికొచ్చేవి. ప్రశాంతంగా జీవించి మరణించిన వారి ఆత్మలు పునర్జన్మ పొందుతాయి. ఇక్కడ ఉండవు. అకాల మరణాలు, దిక్కులేని చావులు, బలవన్ మరణాలు, అందులో ముఖ్యంగా చిన్న వయసులో పోయిన వారి ఆత్మలు ఉంటాయి చూసారా, అవే ఇక్కడ ఉండి ఈ గాలిలోనే అర్ధరాత్రి దాటాక తిరిగాడుతూ ఉంటాయి. మా కార్యసాధనకి అవే ఉపయోగపడతాయి. మనం ఈ ఆత్మని లొంగ తీసుకోలేం. కొన్ని ప్రత్యేక మంత్రాల ద్వారా, ఉపాసనల ద్వారా కేవలం మచ్చిక చేసుకోగలం అంతే. తపనసాధు నేర్పిన కొన్ని ఉపాసనల ద్వారా నేను సమాధులు పగలగొట్టి ఆత్మలను నిద్ర లేపొచ్చు తెలుసా? మన చుట్టూ ఒక వృత్తం గీసుకుని భద్రత కల్పించుకోవాలి. మనం ఆవాహన చేసిన ఆత్మలు వచ్చాక వాటితో సంభాషించే శక్తి మనకు ఉండాలి. అప్పుడు వాటి శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ నిగూఢమైన శక్తులు, రహస్యాలను. తపన్ సాధు ఇంకా ఆ స్థాయికి చేరిన సాధువులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. కానీ బాబుజీ, నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, తాంత్రిక విద్య అయినా మరి ఏదైనా సరే పరిపూర్ణమైన భక్తి లేకపోతే పనిచేయదు. చిన్న వయసులో నేను ఇక్కడికి చేరిన కొత్తల్లో ఈ కపాలాలు, ఈ తాంత్రిక రహస్యాల విషయాల్లో ఎంతో ఆసక్తి ఉండేది. కానీ క్రమంగా నా ఆలోచనలు మారిపోతూ వచ్చాయి. ప్రేమ, భక్తి ద్వారా అమ్మకి దగ్గర అవడమే ముఖ్యం తప్ప చిన్న చిన్న ప్రయోగాలు చేయడం, సాధించడం కాదన్న విషయం అర్థమవుతుంది ఇప్పుడు నాకు.
అంటే నేను ఇంతవరకు చెప్పినవన్నీ అసత్యాలు కల్పనలు అని కాదు, అవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే గొప్పది సత్యమైనది కూడా ఒకటి ఉంది. అది అమ్మని నిండు మనసుతో ప్రేమించడం, పూజించడం. నా జీవితంలో ఈ పుర్రెలు, ఎముకలు, ఉపాసనలు ఇవన్నీ ఒక భాగమే కాదన్ను. అవి కూడా నా జీవిత ప్రయాణంలో నాతోనే ఉంటాయి. కాకపోతే నాకున్న కాంక్షల్ని అమ్మ ప్రేమతో తుడిచేస్తున్నానంతే. కేవలం అమ్మ పట్ల ప్రేమ. నా జీవితంలో ఇంకేమీ ఉండట్లేదు. ఈ తాంత్రిక విద్యలు ఉన్నాయి చూశారు, చాలా ప్రమాదకరమైనవి. ఈ చేసే విధానంలో క్రమంగా చిన్న తప్పు జరిగిందో పిచ్చివాళ్ళు అయిపోతారు. అమ్మవారిని పటాయించి మహిమలు పొందే ప్రయత్నం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, ఇక్కడే పిచ్చివాళ్ళు అయిపోయి మట్టిలో పొరులుతున్నారు, ఒంటిపై స్పృహ లేకుండా. ఈ సాధనలో చిన్న పొరపాటు చేసినా అది తిరగబెట్టి మతిస్థిమితం మీద దెబ్బ కొడుతుంది. ఇక వాళ్ళు ఎప్పటికీ మనుషులు కాలేరు. ఇవన్నీ విన్నాక ఏమర్థమైంది మీకు? నేను చెప్పనా? భక్తికి తంత్ర విద్యకి మధ్య ఒక సున్నితమైన తూకం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రేమ, త్యాగం ఈ రెండింటినీ సంధానం చేసుకుంటూ ముందుకు పోగలిగితే నువ్వు సరైన దారిలో వెళ్తున్నట్లు లెక్క. నువ్వు అలా ముందుకు సాగిపోతుంటే అమ్మ అన్ని సమయాల్లోనూ నిన్ను గమనిస్తూనే ఉంటుంది. నువ్వు అర్హుడైనట్టుగా భావించిన రోజున అమ్మ నిన్ను తప్పకుండా కటాక్షిస్తుంది. నా మాట నమ్మండి. ఆ రోజు వరకు అమ్మని ఎలా రోజు కళ్ళలోనే చూస్తూ ఉంటాను, కలవరిస్తూ ఉంటాను. నా భావనలో అమ్మ కరుణ పొందుతూనే ఉంటాను. కొంచెం ఆయాసంతో మాట్లాడడం ఆపింది మనీషా. మరి ఈ తపన్ సాధు అతనెవరు, నీకెలా పరిచయం అడిగాను ఆసక్తిగా. ఓహో, నా కథలో ఆ పార్ట్ చెప్పలేదు కదా మీకు. ఇది ఒక తమాషా అయిన కథ. ప్రేమ గురించైనా, మంత్రతంత్రాల గురించైనా, అసలు జీవితంలో నేను ఏదైనా నేర్చుకుని ఉంటే అది తపన్ సాధు నేర్పిందే. నేను కలకత్తా కాళీ టెంపుల్లో ఉన్నప్పుడు ఒకసారి తపన్ తన శిష్యులతో అక్కడికి వచ్చాడు. నన్ను దగ్గరికి పిలిచి పాన్ కావాలా అని అడిగాడు. అతన్ని అప్పటికే 2-3 సార్లు చూశాను, అతని గురించి విన్నాను. అప్పటికే నా మనసులో అమ్మవారి గురించి, ఈ విద్యల గురించి నేర్చుకోవాలనే కోరిక స్థిరపడింది. నా చేత సాధన చేయించే ఓ గురువు, నన్ను గౌరవించే మనిషి, నన్ను కాపాడే ఒక మగాడు నాకు అవసరం అనిపించింది. నాకు నా అదృష్టం కొద్దీ తపన్ సాధు దొరికాడు. అతనికే నేను దొరికానేమో బహుశా. నా ఒంటరితనానికి ఒక సమాధానం దొరికింది. అతన్ని వెతుక్కుంటూ తారాపీఠ వచ్చేసానంతే. ఇక్కడే ఈ చెట్టు కిందే చాలా రోజులున్నా. అతని కోసం ఎదురు చూశా. మాట్లాడే ధైర్యం అయితే చేయలేదు. జనం ఏవో చెవులు అవి కొరుక్కుంటుంటే ఓ రోజు తిన్నగా లోపలికి వెళ్ళి నేనే చెప్పేశాను అతనితోటి. జనం ఇంకా ఏవేవో అనుకునే అవకాశం ఇవ్వకుండా మనం కలిసే ఉండొచ్చుగా. ఇద్దరికీ తోడు కావాలి, ఇది చాలదా మాకు? అతను రమ్మన్నాడు. ఆ రోజు నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నాం. అమ్మ దయ వల్ల ఇక్కడ తొందరగానే అలవాటు పడ్డాను. నాకంటూ కొందరు శిష్యులు, భక్తులు తయారయ్యారు. ఏడాది అయ్యాక తపన్ సాధు యాత్రలకు వెళ్తూ నన్ను తీసుకెళ్లాడు. కాశీ, హరిద్వార్, రిషికేశ్ అలా రైలు ఎక్కి నార్త్ మొత్తం తిరిగాం. ఏ రోజు టిక్కెట్ కొనలేదు. టీసీలకి సాధువులంటే భయం ఉండవు, టిక్కెట్ అడగరు అనేసి పెద్దగా నవ్వేసింది మనీషా. రిషికేశ్ నుంచి కేదార్, బద్రీ వరకు అలా అలా నడుస్తూ వెళ్ళిపోయాం కొన్ని 100 కిలోమీటర్లు. మంచు, శీతాకాలం, జ్వరాలు వచ్చేసేవి. కానీ అద్భుతం, స్వర్గం చూసాం ఇద్దరం అక్కడ. అతనితోనే నేను, అతనేం తింటే అదే తిన్నాను. ఇద్దరం కలిసి యోగా చేశాం. హిమాలయంలో ఒంటరితనంలో, నిశ్శబ్దంలో వారాల పాటు జపం చేశాం. ఇది లేదని లేదు, కావాలని లేదు. ప్రకృతితో సంగమించిన ఒక శాశ్వతమైన ఆనందం అది. ఏది అవసరం లేని, ఏది కోరుకోని స్థితి. ముక్తికి సోపానం అదేనేమో. ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే ఈ గతం చాలుకు అర్థం లేనితనం కనిపించి నవ్వొచ్చేది నాకు. మొదటిసారి నా నుంచి నేను విడిపోయి తేలికైపోయాను. ఇది మీకు అర్థం కావడం చాలా కష్టం.
మళ్ళీ చెప్తున్నాను వినండి. మొదటిసారి నా నుంచి నేను విడిపోయి తేలికైపోయాను. విముక్తురాలనై నాకు నేనే కనిపించసాగాను. ఎదిగిపోయి మొత్తంగా కొత్తగా, చాలా కొత్తగా. నిర్వాణం అంటే ఇదేనేమో మరి. ఒక వింటర్, ఒక సమ్మర్ అక్కడ గడిచాక మళ్ళీ అమ్మని చేరుకోవడానికి తారాపీఠ వచ్చేసాం. సృష్టిలో అన్నిటికంటే గొప్ప సుఖం ఏదో తెలుసా? అవన్నీ తిరగడం కాదు, అమ్మ సన్నిధిలో గడపడం. వచ్చేసాం వెనక్కి. చావుకు ప్రతిరూపమయ్యే, దేహాలు అగ్నిపురోహితమయ్యే కొన్ని నిర్మోహ క్షణాల దొంతర్ల మూట అయినటువంటి ఈ మహాశ్మశానంలో నేను జీవించడం, ప్రేమించడం నేర్చుకున్నాను. మనిషి ఈ వాక్యం మళ్ళీ చెప్పు, నాకు చాలా చాలా నచ్చింది వాక్యం. మళ్ళీ చెప్పవా ప్లీజ్ అని అడిగాను. అలాగే చెప్పాలా? అలాగే చెప్పు. చావుకు ప్రతిరూపమయ్యే, దేహాలు అగ్నిపునైతమయ్యే నిర్మోహ క్షణాల దొంతర్ల మూట అయినటువంటి ఈ మహాశ్మశానంలో నేను జీవించడం, ప్రేమించడం నేర్చుకున్నాను. చాలా నవ్వుతోంది మనీష. ఇక అది నేను ఎదురు చూసిన అమావాస్య రాత్రి. చీకటి చిమ్ముతోంది. శ్మశానానికి మధ్యాహ్నం నుంచి జనం చేరుకోసాగారు. అర్ధరాత్రి మొదలయ్యే పూజలకు, క్రతువులకు ఏర్పాట్లు మొదలైపోయాయి. తాంత్రికులు తమ విద్యా ప్రదర్శనకు కావలసిన కట్టలు కట్టి తెచ్చుకుంటున్నారు. మేకలను అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, కొనుక్కుని లాక్కొస్తున్నారు. ప్రతి పాకలోనూ దీపాలు వెలిగాయి. మొత్తం సందడిగా ఉంది. ఇక్కడ ప్రతి అమావాస్య ఒక ఉత్సవమే, ఒక దీపావళే. పొద్దువాలే కొద్దీ తాంత్రికులు, సాధువులతో పాటు బోల్పూర్, శాంతినికేతన్, కలకత్తాల నుంచి బెంగాలీ కుటుంబాల వాళ్ళు జట్లు జట్లుగా చేరుకుంటున్నారు. ఎవరి అవసరాలు, కారణాలు వారివి, ఎవరి డిమాండ్లు వారివి. అందరి కోరిక ఒకటే, అమ్మవారు అతి శక్తిమంతురాలుగా తిరిగే ఆ అమావాస్య రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకుని ఆ శక్తిలో కొంత తమ తమ దోసిళ్లలో నింపుకోవాలని. అంతే. ఇన్ని మేకల్ని బలికి తీసుకురావడమా, చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను నేను మనిషితో. అమ్మకి ఆకలి ఎక్కువ. ఆకలి తీర్చుకునే రోజు ఇది. నిరంతరంగా తీర్చాల్సిన ఆకలి సమాధి. ఆమెతో పాటు వచ్చే యక్షిణులు, ఢాకినీలు, వాళ్ళందరి ఆకలి, దాహం కూడా ఈ నెత్తుతూనే తీరాలి మరి అంటోంది మనీష. చూస్తుండగానే చీకటి బాగా చిక్కబడింది. తపన్ సాధు తన పాక ముందు గొయ్యి తవ్వి ఒక హోమగుండం తయారు చేశాడు. అప్పుడే అతన్ని పూర్తిగా మొదటిసారి చూశాను. 70లో పడ్డ వయసు, తెల్లని గడ్డం, 6 అడుగులు ఎత్తు, నిరంతర యోగ సాధనలో రివట్లా నిలబడ్డ శరీరం. లోపల నుంచి హోమానికి అవసరమైన కట్టెలు, త్రిశూలం, ఓ పెద్ద కపాలం, పూజా సామాగ్రి తెచ్చి అక్కడ పెట్టాడు. ఈ హోమగుండం అంచున ఒక త్రిశూలం నిలబెట్టి దాని మొదట్లో ఒక కపాలం ఉంచి దానికి మందార పువ్వులతో అలంకరించాడు. ఈ కపాలం చుట్టూ రుద్రాక్షమాలు ఉంచాడు. కొవ్వొత్తులు వెలిగిస్తుండగా ఒక బడా బెంగాలీ బాబు వాళ్ళ ఫ్యామిలీకి ఈ బలిహోమం పురమాయించడానికి వచ్చాడు. కొంచెం గుసగుసలు అయిన తర్వాత బేరం కుదిరింది, రేటు కుదిరింది. గడియలు గడుస్తుండగా శ్మశానం మొత్తం చిన్న చిన్న హోమాలు వెలగడం మొదలయ్యాయి. ఒక్కో హోమం దగ్గర గోచీలతో కొందరు, నగ్నంగా కొందరు సాధువులు మఠం వేసుకుని గొంతుకు కూర్చుని అగరొత్తు పొగల మధ్యలో పూజలు మొదలెట్టారు. చుట్టూ కూర్చున్న వారికి, సాధువులకి బంగుగొట్టాలు అందుతున్నాయి. గాలిలోంచి, చీకట్లోంచి, చెట్ల మీద నుంచి, ఆరుతున్న చితిమంటల నుంచి ఏవో స్పష్టాస్పష్టంగా ఆకారాలొచ్చి హోమాల్లో కరిగిపోతున్నట్టుగా ఏదో ఏదో ఒక ఊహ, ఒక భావన. ఇది వాస్తవమా లేక భావన మాత్రమేనా? తరిచి చూసే సమయమూ లేదు, అవసరమూ లేదు నాకు. భావనకి వాస్తవానికి మధ్య ఉన్న సన్నని తెర చిరిగిపోయే దీర్ఘనిశిది అమావాస్య నిశి. దూరంగా చీకట్లోంచి ఏక్తార మీటుతూ ఎవరిదో ఆడగొంతులో పాట వినబడుతోంది. హృదయం ద్రవించేలా ఆర్తితో అమ్మను వేడుకుంటూ, కేకలు పెడుతూ. అమ్మ నిజంగా వింటే అదే ఆఖరి అమావాస్య అవుతుందేమో తారాపీఠలో. ఓ హోమం దగ్గర సాధువు గట్టిగా శంఖం పూరించసాగాడు. జై తారా, జై గురు, జై జై మా తారా. ఈ హోర్ల మధ్యలో భజంత్రీలు మోగసాగాయి శ్మశానం దద్దరిల్లేలా.
ఆ పాట ఆగలేదు. ఆ బాజాల సౌండ్ని చీల్చుకుని అమ్మని చేరుతూనే ఉంది పాట. తపన్ సాధు హోమం వెలిగించాడు. మంటలు ఉవ్వెత్తులు లేచాయి. దురదృష్టం ఏంటంటే హిందూ ధర్మంలో వేదకాలంలో నిర్వచించబడిన కొన్ని క్రతువులు విధానాలని పట్టుకుని ఆ స్ఫూర్తిని వదిలి ఆ కనుమరుగైన కొన్ని విధుల్ని ఉపాసనలను గుడ్డిగా ఫాలో అవుతూ ఓ అర్థం కాని చీకటి మార్గంలో దారి తప్పిపోయారు ఈ తంత్ర విద్యోపాసకులు అనిపించింది నాకు అక్కడ. తపన్ హోమం చుట్టూ బెంగాలీ బాబు బస్సు కుటుంబం చేరారు. కొన్ని ఫ్యామిలీ వ్యవహారాలు, లిటిగేషన్లు అవి మెరుగవడానికి బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కోరుకుని ఇక్కడికి వచ్చాం సార్, మరి కలకటా అని చెప్పాడు బస్సు. ఇంట్లో సుఖం మనశ్శాంతి కోసం. పిల్లలు ఎదుగుతున్నారు, దారి తప్పుతున్నారు, వాళ్ళు మళ్ళీ చదువు బాట పట్టాలి అంటోంది మిస్సెస్ బస్సు. ఎడం చేత్తో చిరుగంట మోగిస్తూ తపన్ మంత్రాలు చదువుతున్నాడు. ఉండుండి నెయ్యి హోమం చేస్తున్నాడు. నేను బస్సు ఫ్యామిలీ వెనక మనీషా పక్కన కూర్చున్నాను. అసలు ఈ తపన్ కదేంటి మనీషా? చెప్తా. ఇంతవరకు మనకు ఆ ప్రస్తావన రాలేదు కదా, చెప్తాను. ఈ తపన్ సాధు వాళ్ళు బ్రాహ్మిన్స్. ఇక్కడ చటర్జీలు అంటారు వాళ్ళని. అమ్మ పిలుపుకి అందుకుని ఇక్కడికి రాకపోవడం కలకత్తాలో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఇతను కూడా పెద్ద కుటుంబీకుడు. నాలాగే ఇల్లు వదిలి వచ్చేసాడు. మరి ఫ్యామిలీ? అతని భార్య ఈ మధ్యనే కాలం చేసింది. ఇల్లు వదిలే ముందు 15 ఏళ్ళు సంసారం చేశాడు ఆవిడతోటి. మన కబురు వస్తే భార్య అంత్యక్రియలకు వెళ్ళాడు. కానీ పాపం కొడుకుతో సహా ఎవరు కనీసం పలకరించను కూడా లేదుట. మా మాటలు లీలగా విన్నట్టున్నాడు తపన్. బస్సు ఫ్యామిలీ భజన పాటలు పాడడం మొదలెట్టడంతో పూజకి చిన్న బ్రేక్ ఇచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. నాకు చాలా కష్టంగా అనిపించిందండి. చీకట్లోకి చూస్తూ బాధగా తల ఊపుతున్నాడు. నాకు కొడుకు నేనంటే చాలా కోపంగా ఉన్నాడు. నేను ఏనాడు కుటుంబాన్ని కొడుకుని పట్టించుకోలేదని, కనీసం కబురు కూడా లేదని కడుపులో చాలా ఉక్రోషం పెంచుకున్నాను నా మీద. నిజమే కాది అన్నాను. అవును కాదు కూడా. అమ్మ పిలుపు విని బయటకు వచ్చేశాక వాళ్లతో కనెక్ట్ అయ్యే అవకాశం రాలేదు నాకు. మరి హోమంలో కట్టెలగదోస్తూ అన్నాడు తపన్. వాడు తనని పెంచి పెద్ద చేసిన వాడి వైపు నించుండిపోయాడు. వాడికి నేనేం సపోర్ట్ ఇచ్చాను కానీ జీవితంలో అంటాడు. వాడి వాదం వాడిది. నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోడు, చేసుకోలేడు. మరి మీ భార్య సంగతి? నేను నా శిష్యులతో కలిసి కలకత్తాలో ఉండగా మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు కాలం చేసిందని. ఆఖరి చూపుకి తిన్నగా శ్మశానానికి వెళ్ళాను. నా కొడుకుని 20 ఏళ్ళు అయిపోయినా సరే వెంటనే గుర్తుపట్టగలిగాను. నా ఒక్కగానొక్క కొడుకండి వాడు. వాడి దగ్గరికి వెళ్తుంటే నా మేనల్లుడు గొంతుకు వినిపించింది వెనక నుంచి. ఇన్నాళ్ళు కుటుంబాన్ని గాలికి వదిలేసి ఇవాళ పెళ్ళాన్ని సాగనంపడానికి వచ్చాడు ఈ యజమాని. చాలా కఠినంగా వినిపించింది. నా కొడుకు నాకేసి చూడనైనా లేదు. వాడి అత్తగారు తాలూకు వాళ్ళు అనుకుంటా. వాడికి నాకు మధ్యలో అడ్డంగా నిలబడ్డారు. వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నట్టుగా అనిపించింది. నా కొడుకు నేను కళ్ళారా చూడనైనా చూడలేదు. మంట వెలుగులో తపన్ సాధు సడన్ గా ఇంకో 25 ఏళ్లు మీద పడిన వాళ్ళ లొంగిపోయినట్టుగా కనిపించాడు. ముఖంలో కన్నీరు కనిపించలేదు కానీ కన్నీటి ఆవిరి కనిపించింది. ముఖం నిండా, మనసు నిండా. 70 ఏళ్ల జీవిత ప్రస్థానం ఒక ఫోటో షోల ముఖంలో ఫ్రేములు మారుతూ కనిపించింది. అగ్నిగుండపు వెలుగులో బంధాలు దిగిన చప్పుడు అగ్గిరవ్వల చిటపటలతో శృతి కలుపుతుండగా అందరూ నా సొంత మనుషులే అక్కడ ఉన్నవాళ్ళు. కానీ నా కొడుకును కనీసం పలకరించడానికి కూడా అవకాశం లేకుండా నన్ను ఆపేశారు. తపన్ మౌనంగా మంటల్లోకి చూస్తున్నాడు. వాళ్ళెవరికి ఈ ఆధ్యాత్మిక భావనలు లేవు. దేవుణ్ణి కూడా నమ్మరేమో. మా మేనకోళ్ళు ఒక ప్రొఫెసర్, వాళ్ళ ఆయనేమో రేడియాలజిస్టు. నా కొడుకు టాటాలో పెద్ద అకౌంటెంట్. ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో.
చిన్నప్పుడు నేను అలాగే ఉండేవాడిని, అలాగే ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరు నా ప్రపంచాన్ని కల్లో కూడా అంగీకరించరు. వాళ్ళకి నా ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వరు. ఇది అఘాతం. రెండు ప్రపంచాల మధ్య ఎప్పటికీ కలవు. ఇంతే ఈ జన్మకి. పిల్లాడికి పెళ్ళయిందిగా, పెళ్ళం మారుస్తుందేమో. మనీష నెమ్మదిగా అంది. ఊహు, గడ్డం నిమురుకుంటూ పరాగ్గా అన్నాడు తపన్. వాడి మాటను వాళ్ళెవరు పన్నయ్యరమ్మా. వాడికి స్వయంగా ఆలోచించే వయసు, శక్తి రెండూ లేవు. ఈ జీవితాలు ఇంతే. బసు కుటుంబం అందరూ కలిసి ఆవేశంగా భజన చేస్తూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. అదేం మాట అని మనీషా సర్ది చెప్పింది. ప్రాణం ఉన్న రోజులు ప్రయత్నిస్తూ ఉండాలి, కానీ ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పు. ఈ సన్యాసి జీవితం ఉంది చూడు, ఇదో ఆనందంతో నిండిన స్థితి అని తపని చెప్తున్నాడు. కానీ ప్రతి సన్యాసి జీవితంలోనూ గతం, ఒక మెలిపెట్టే బాధ దాక్కుని ఉంటాయి సుమా. ఈ సన్యాసి జీవితంలో కాలం గడిచిన కొద్దీ ఆనందం పెరుగుతూ పోతుంది, కానీ దాని చాటున గతం తాలూకు బాధ ఒకటి ఉంటుంది. దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇంతలో హఠాత్తుగా ఓ రోజు గతం మళ్ళీ భూతంలా ముందుకొచ్చి నిలబడుతుంది. పుండు కిలికినట్టు అవుతుంది. అప్పుడు కలిగే దుఃఖానికి మాత్రం హద్దులుండవు. ఒక జీవితం మొత్తం కళ్ళ ముందు రీల్లా తిరుగుతుంది. ఎందుకంటే కన్నీళ్లు రాని, వచ్చినా తుడిచేవాళ్లు లేని ఒక ఒంటిగట్టు బతుకులు బాబు అవి. ఆ కష్టం పగవాడికి కూడా వద్దు. వద్దమ్మా మనీష, వద్దు. తరమత జన్మలో ఎప్పటికీ నా వాళ్ళని కళ్ళ ముందు చూపించొద్దు. ఈ ఆఖరి రోజుల్లో నువ్వు చాలు, నీ ప్రేమ చాలు, నీ మాయ చాలు, ఇంకేమీ వద్దు తల్లి. తపన్ కళ్ళు మంటల్లో అలా చూస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం అమ్మ నా పట్ల దయ చూపించిందని అనుకోవాలి. మనీష టాపిక్ మార్చే ప్రయత్నం చేసింది. నేను తారాపీఠలో ఉంటున్నట్టుగా మా ఊరి వారు ఎవరో చెప్పారు మా ఇంట్లో. మా ఆయన కాలం చేసిన తర్వాత నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ తారాపీఠ వచ్చారు. నా పేరు మారిపోయింది కదా. ఈ తెల్లమచ్చల సాధువు మాత ఎక్కడుంటుంది అని వాకప్ చేస్తూ వచ్చారు. 20 ఏళ్ల తర్వాత నా కూతుళ్ళు వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేశారు. నేను వదిలి వచ్చేసరికి వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వాళ్ళలో 2 పిల్లలు. ఆఖరి దానికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. మనసుకి చాలా కష్టం కలిగించే క్షణం అది. ఒక్క నిమిషం అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నాం. ఒకరినొకరు గట్టిగా హత్తుకుని బావురుమన్నాం. 20 ఏళ్ళ తర్వాత మరి కలుసుకోవడం. అందరి కళ్ళల్లో కన్నీళ్లే. నాన్న పోయాడు అని చెప్పారు. అక్కడే గాజులు తీశాను. ఆఖరి దానికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. అది మా అమ్మని తీసుకుని తారాపీఠ గ్రామానికి షిఫ్ట్ అయిపోయింది. వారానికి 1-2 సార్లు కలుస్తూ ఉంటాం. ఇవాళ ఉదయం కూడా వచ్చింది నన్ను కలవడానికి. మనీష తపన్కే చూసింది. మా పిల్లలు తపన్ కూడా ఇప్పుడు బాగా అలవాటు పడ్డారు. అతను కూడా వాళ్ళని సొంత పిల్లలాగే చూస్తాడు. ఒక్క క్షణం ఆగింది. మాది అందరి కుటుంబం లాంటిది కాకపోవచ్చు, కానీ అందరి జీవితాలు ఆనందాలు బుగ్గిపాలయ్యాయి. వల్లకాట్లోనే మా జీవితాలకు అర్థం పరమార్థం దొరికాయి. వెనక నుంచి జై తారా నినాదాలు మిన్నంటున్నాయి. 100 మంటలు ఉవ్వెత్తునలేస్తున్నాయి. దూరంగా ఆ సాధువుల ఆవాసాల్లోంచి ఒక వేణుగానం లీలగా వినిపిస్తోంది. ఆగి ఆగి నా పక్కనున్న తాంత్రికులిద్దరూ మౌనంగా కళ్ళతో పలకరించుకున్నారు. తపన అన్నాడప్పుడు, ఈమె పాదాలకేసి చూసినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది. తారామాత పాదాలు చూసినంత ఆనందం. మనిషి నవ్వింది. అమ్మ దయ వల్ల పిల్లలు దొరికారు చాలు. ఓ విషయం మటుకు నిజం, మీ ప్రపంచం శ్మశానంలో ఉండే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు, మతి చెడిన వాళ్ళు అనుకుంటుంది.
కానీ బయట దొరకనిది ఇక్కడ మాత్రమే కనిపించేది ఒకటి ఉంది తెలుసా? అన్ని బంధాలు కాటి మంటల్లో కాలిపోగా పుటం వేయించుకుని మిగిలిన ఒక కల్తీ లేని మంచిదనం. ఇది నిజం. మంటలు దాటి శూన్యంలోకి చూస్తూ అంది మనిష. నాకున్నది ఒకటే కోరిక, ఇక్కడే ఈ తారామాత ఒళ్ళోనే హాయిగా బూడిదైపోవాలని. తన చేతుల మీదుగా నన్ను పంపించడానికి ఉన్నాడుగా నాకు తపనొకడు. బస్సు చెట్టు కట్టించిన మేకను హోమం దగ్గరికి తీసుకొచ్చి ఇక మీరే ఆలస్యం అన్నట్టుగా తపన్ కేసు చూస్తూ నిలబడ్డాడు. రండి అన్నాడు తపన్ లేస్తూ మాతో. ఇక కబుర్లు చాలు, ఈ రాత్రి అంతా తారామాతది. రండి అందరం కలిసి అమ్మని ఆవాహన చేద్దాం రాత్రంతా. సాలోచనగా తల ఊపింది మనీష. అవును, అమ్మ వచ్చే టైం అయింది. ఆవిడ ఆకలి దప్పిగా తీర్చే ఏర్పాట్లు చూడాలి. పదండి అందరూ. అంతే, అయిపోయింది కథ. విలియం డాల్రింపుల్ రాసిన 9 లైఫ్స్ నుంచి ఒక అధ్యాయం మీకోసం అందించింది, అనువాదం చేసింది మీ లక్ష్మణ్ శాస్త్రి. నమస్కారం.